మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము ఎంతో పేరు మోసిన తెలంగాణలోని అన్కాపూర్ స్టైల్లో చికెన్ కర్రీ రెసిపీని తీసుకొచ్చాను. నాటుకోడిని ఎన్ని విధాలుగా వండుకున్నా సరే ఈ అన్కాపూర్ స్టైల్లో మీరు వండుకున్న రుచికి అది సాటి రాదు. లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి తినాలి. చాలా బాగా వస్తుంది. అథెంటిసిటీని మిస్ అవ్వకుండా చాలా కష్టపడి నేను మీకోసం ఈ రెసిపీని తీసుకొచ్చాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనము చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి శుభ్రం చేసిన 1 కేజీ నాటుకోడిని తీసుకున్నాను. ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మినిమం ఒక 1 అవర్ మ్యారినేట్ అవ్వాలి. ఇందులోనికి మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం. ఈ స్పైస్ పౌడర్ రెడీ చేసుకోవడానికి 4 టేబుల్ స్పూన్ ధనియా తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 8 నుంచి 10 ఎండుమిరపకాయలు తీసుకోండి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు మాడిపోకుండా జాగ్రత్తగా చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సర్లో తీసుకుని 1 టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా మీరు గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టుకోండి. మన కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 1 కప్పు నూనె తీసుకోండి. నాటుకోడి కదా, కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ యాడ్ చేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీరు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు నీట్గా కడుక్కున్న మెంతాకులను యాడ్ చేసుకోండి. నేను పెద్ద మెంతాకులను యాడ్ చేసుకున్నాను, మీరు చిన్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు మెంతాకులను యాడ్ చేసుకున్న తర్వాత మెంతాకు బాగా మగ్గేంత వరకు కుక్ చేయాలి. దీనికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. వన్స్ ఆకు మొత్తం వీడియోలో చూపించిన విధంగా బిల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న నాటుకోడిని యాడ్ చేసుకోవాలి. నాటుకోడిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ చికెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. కొద్దిగా ఓపికతో జాగ్రత్తగా చికెన్ బ్రౌన్ అయ్యేదాకా కుక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే చికెన్ బ్రౌన్ అయినట్టు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు చికెన్ అవుటర్ లేయర్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. అలాగే చికెన్ మీకు 60% కంటే ఎక్కువ ఈ బ్రౌనింగ్ స్టేజ్లోనే కుక్ అయిపోయి ఉంటుంది. వన్స్ చికెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ కవర్ అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని కవర్ చేసుకుని ఒక 25 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా మీరు లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసుకున్నాం కదా స్పైస్ పౌడర్, దాన్ని యాడ్ చేసుకోండి. మీరు 4 నుంచి 8 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది బాగా స్పైసీగా లైక్ చేస్తారు, వారు కొంచెం క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 1 స్పైస్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కవర్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నేను చెప్పిన విధంగా మీరు చేస్తే అన్కాపూర్ స్టైల్లో నాటుకోడి కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. దీన్ని రైస్తో తీసుకున్న, చపాతీ లాంటి వాటితో తీసుకున్న అద్దరిపోతుంది. మరి ట్రై చేస్తారు కదా. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.